2018లో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు సొంతంగా ఫండింగ్ చేశాడు హరీష్ రావు. ఎందుకంటే రిజల్ట్ కొంచెం అటు ఇటు అయితే ఆయన పక్కన నిలబడడానికి ఒక 20-25 మంది ఎమ్మెల్యేలను ముందే సెట్ చేసుకున్నారన్నారు. మరి ఈ విషయం 2018 విషయం నీకు తెలిసినప్పుడు ఎందుకు మరి వాళ్ళ ఫాదర్ కి చెప్పలేదు అని అంటారు? ఈ చేస్తున్న నాకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారికి గుర్తొస్తుంది మళ్ళీ. అప్పుడు లక్ష్మీ పార్వతి బాగా పెత్తనం చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినట్టే, టికెట్ ఇచ్చే బీఫామ్ ఇచ్చే అధికారం నాకు లేదు, ఎట్టైనా ఆనందం అవుతుంది కనుక మీరు ఆమె కాళ్ళు పట్టుకుంటారు, ఏం చేస్తారో చేసుకోండి, అక్కడ టికెట్ తెచ్చుకోండి, ఫండింగ్ నేను చేస్తా. ఆ తర్వాత కూడా వైస్రాయి ఉదంతం జరిగి చంద్రబాబు నాయుడు గారికి ఇంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడానికి కారణం సరిగ్గా ఆయనలాగనే. మొదటి నుంచి మనకు తెలంగాణలో మాట ఏమంటున్నారంటే, రేపు పొద్దున మరో చంద్రబాబు నాయుడుగా మారుతాడు హరీష్ రావు అని మాట మొదటి నుంచి సమాజంలో చలమణలో ఉన్నది. అంటే ఎన్నికల వాడు, డిప్లొమాటు, ఇవాళ అన్న తమ్మి అని చేసుకుంటారు. కొంచెం కేటీఆర్ షార్ట్ టెంపరు, ఆయనే ఒప్పుకున్నాడు. ఏది కేటీఆర్ గానే ఒక పంపించి టీవీ ఛానల్ మాట్లాడుతూ నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ అని అనుకుంటారు, కానీ నేను చాలా బోళా అని మాట్లాడాను. ఎట్లా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఆయన కూడా ఉన్నట్టు మంచి చోటు మాట్లాడేస్తాను. ఈ కవిత సంగతి మనకు తెలిసిందేనే. కనుక హరీష్ రావు కుట్రలు కుతంత్రాలు తెలుసుకున్నా. మరి అటువంటి అప్పుడే ఇవాళ మరి మన హరీష్ రావును 6 నెలలు పక్కన పెట్టారు కదా, మంత్రివర్గంలో కొడుకుని తీసుకోవాలి, కూతురుని తీసుకోవాలి, ఈయనని తీసుకోవాలి, అల్లుని తీసుకోవాలి. అటువంటి అప్పుడు మళ్ళీ తీసుకున్నాడంటే కాంప్రమైజ్ అయినట్టే కదా కేసీఆర్ గారు. కాకపోతే శిక్ష వేసింది ఏంటంటే, కాళేశ్వరరావు అని పిలిపించుకొని గవర్నర్ చేత శబాష్ అనిపించుకుంటా ఆయనను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు. మొదలేమో 6 నెలలు దూరం పెట్టిండు, తర్వాత ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు. ఇవ్వకుండా మనకు ఆరోగ్య శాఖ ఇతర శాఖలు అప్పచెప్పిండు. అంటే అప్పుడు ఆ శిక్ష సరిపోద్ది అనుకున్నాడేమో మరి. ఆయన ఫోన్లే సంపాదించుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, వేళ్ళు పట్టుకున్నాడు, ఎంతైనా మేనాడు, అది కూడా రక్త సంబంధమే కదా. నువ్వు తల్లిదండ్రులు చచ్చిపోయి, తెలంగాణలో సామెత ఉంది రోజుగా, తల్లిదండ్రులు చచ్చిపోయినా సరే మేనమామ బతుకుంటే తండ్రితో సమానం అని. మరి అటువంటి అప్పుడు మరి మేనమామగా క్షమించిండా? ఇప్పుడు కూతుర్ని ఎట్లాగూ ఇన్ని రోజులు ఓపిక పట్టి వాళ్ళ పార్టీ నుంచి బయట పంపాల్సిన అవసరం ఎట్లా వచ్చిందో, కొంచెం తను కూడా మరి సెంటిమెంట్ ఉపయోగించుకొని నీ మేనాలు కూడా నీకు నా తల్లితో సమానం అని కాళ్ళు పట్టుకున్నాడు. ఏం ఆ మాట కూడా అన్నట్టు కదా ఆమె. మళ్ళీ కాళ్ళు పట్టుకుంటే వచ్చిందని చెప్పింది కదా ఆమె కదా. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే, రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నారు నాకు ఆ మాట అన్నది. అంటే ఇట్లాంటి రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు కొంత స్పష్టత ఉండాలని కూడా అనుకున్నాడు. కవిత గారి నిజంగా భావోద్వేగము, ఆమె మాటలు ఇవన్నీ చూస్తే కొంచెం మనకు కూడా జాలి అనిపిస్తుంది. కాదట్లేదు, ఒక మనిషిగా మనకు కూడా మనం అంతా మనుషులమే కనుక కొంతవరకు జాలి అనిపిస్తుంది. కానీ జాలి కంటే ఒక పార్టీని ఏ వైపు తీసుకెళ్తున్నాం. ఇవాళ అధికారంలో లేకుండా పోయిన పార్టీ, తండ్రి చాలా కష్టాల్లో ఉన్నాడు, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు, జైలు పోతున్న భయం ఉన్నది, నువ్వే అన్నావు కదా, ఆమె అన్నదిగా. అటువంటి అప్పుడు ఇప్పుడు దీన్ని బయట పెట్టాల్సిన సమయం సందర్భం మీద అని నేను అంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు కలిశారు విమానంలో అన్నమాట మాట్లాడు. అది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చే విమానమా, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే విమానం నాకు తెలియదు అంటే. అట్లానే ఇప్పుడు అట్లా నిజంగా ఆరోపణ రుజువు తెలుసుకుంటే ఫలానా విమానాలు కలిసిపోయిందంటే అది కూడా తప్పు కాదంటుంది. ఒక మాట చెప్తాను, అసలు ఆ విమానంలో కలిసిన దగ్గర నుంచే కవిత పైన కుట్రలకి అక్కడ నుంచే స్టార్ట్ అయినాయి అని చెప్పారు. విమానంలో కలిసి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మొత్తానికి రేవంత్ రెడ్డి కాళ్ల మీద పడి, ఆయన పాల వ్యాపారం మీద ఉన్నటువంటి కేసులు ఏవో 2-3 రోజులు పెద్ద హెడ్ లైన్ లాగా వచ్చాయి తప్ప, ఆ తర్వాత కేసు ఈస్ గాన్, ఇంకా అంతే, అంతా గప్చుప్ అన్నట్టుగా మాట్లాడారు. కరెక్టే కదా. ఇప్పుడు ఆయన స్పెషల్ విమానం అంటే పోలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ విమానంలో పోతే ఆ విమానంలో వీరు ఎక్కారంటే వాళ్ళు ఇద్దరే ఉండొచ్చు కదా. అదైతే స్పెషల్ విమానం అవునని చెప్తలేదు కానీ. ఒకటి. రెండోది, కలిసి ప్రయాణించడం తప్పెట్లా అయితే అంటున్నాను. ఇప్పుడు నిన్న వరదల ప్రజలను పరామర్శించడానికి బండి సంజయ్ కేటీఆర్ పోయిండు. పోగా నన్నా బాగున్నావా అని ఈయన అడిగిండు. ఆయన చెవులో ఇదే చెప్పిండు, మనకి విందాలి కదా. మరి ఆ చెవులో చెప్పింది మొత్తం కేటీఆర్ ను బండి సంజయ్ కుట్ర చేసిందంటే ఎట్లుంటారు? ఇప్పుడు వాళ్ళు మన కాకతాళికి ఎదురుపడ్డప్పుడు రాజకీయ పక్షాలు నాయకులు వీళ్ళు శత్రువులు కాదు కదా, రోజేగా కదా, శత్రువులు అయితే కాదు కదా, మాట్లాడుకుంటారు. మరి తప్పేంది అంటారు. అంతేందుకు రేవంత్ రెడ్డి గారు ఎదురుపడ్డారు అనుకోండి కవిత గారికి, కవిత నమస్తే అన్న అంటదా అనదా, లేకుంటే ఆమె నమస్తే అక్క అంటాడా అనడా, ఏదో ఒకటి దాన్ని పరస్పరం పలకరించుకుంటారు కదా. అంటే వాళ్ళు ఇద్దరు ఒకటేనట. ఇవన్నీ మట్టి మాట. అంతేందుకు నిన్న మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో షెడ్యూల్ రాగానే చాలా ఉల్లాసంగా పాపం రేవంత్ రెడ్డి నా సీటు ఖాళీ ఉంది అక్క రాండి కూర్చోండి అని కదా అనడా లేదా. అందుకని ఏమంటే అట్లా పరస్పరం గౌరవాభిమానాలు పుచ్చుకోవడం సంస్కారం అది. అందుకని ఆమె ఏమన్నది, ఆ విమానంలో ఇద్దరే ఉండి ఇద్దరే స్పెషల్ విమానంలో పోయి వచ్చినట్టే వేరు విషయం. కాకతాళీయంగా విమానాలు చాలా మంది కలుస్తుంటారు, మనం మాట్లాడుతుంటాం. నాకు కూడా ప్రముఖులు చాలా మంది విమానాలు కలిసి పక్క సీట్లో కూర్చుంటారు, మాట్లాడతాం, ఏమన్నా నష్టం ఉన్నది. కనుక ఇక్కడ ఆమె ఆరోపణల అక్కసంతా కూడా హరీష్ రావు
సంతోష్ ఎక్కువ వాటా దోచుకున్నారు. నేను కుండ బదులు కూడా చెప్తాను, ఎక్కువ వాటా దోచుకున్నారు. వాళ్ళిద్దరి కంటే మా అన్న మా అత్త అంటే అమాయకులు, బదనాలు వీళ్ళు భరిస్తున్నారు, డబ్బులు వాళ్ళు చేసుకున్నారు అన్న. నిజంగా చెప్పానంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కవిత ఆస్తులు కూడా ఎంక్వైరీ చేయాలంటున్నారు. ప్రభుత్వం ఏం చేయాలంటే అవినీతి ఆరోపణలు వీళ్ళు బయటపడ్డారు కదా, మొత్తం కాళేశ్వరం ఒకటే కాదుగా, మొదటి నుంచి వీళ్ళకున్న ఆస్తులను ఎంక్వైరీ చేయాలి. ఆ దమ్ము ఏ ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డికి ఉండదు, బీజేపీ అధికారంలోకి వచ్చినా ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ దొంగలే కనుక ఈ మాట అంటున్నారు. స్వతంత్రంగా ఉన్న కొంచెం ఎక్కువ అత్యోక్తాన్ని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరి ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అందరికి తెలిసిన సత్యమే. అవినీతి కంటే పార్టీ విధానాలు ఏం చేస్తున్నాయి, పార్టీ ప్రజల అభివృద్ధికి ఏం కృషి చేస్తున్నది, ఏ పథకాలు మంచివి, ఏ పథకాలు చెడ్డవి, ఇది విశ్లేషణ చేసుకోవాలి మనం. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబ తగాదా మొత్తం ప్రపంచ తగాదా, ఈ ప్రపంచం సమస్య అయిపోయింది మనకు. అదే సమస్య అది కాదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ తగాదనే ఇదంతా కూడా. కుటుంబ తగాదాలో మొత్తం మీద బయటపడ్డారు. అందరూ అవినీతి పనులు తేలుతున్నది. ఓరు అవినీతికి సమర్థించే వాళ్ళు, అవినీతి సృష్టి చూడనట్టుకునే వాళ్ళు, కొందరు అవినీతిలో భాగస్వామ్యం. ఇప్పుడు ఆయన ఏం చేసింది, కత్తితో పొడిచిన వాడి సంగతి చెప్తుంది. పొడిస్తే చూస్తూ ఉండుకున్నవాడు, లేకుంటే పొడిపించడానికి ప్రయత్నం చేసినాడు. కాన్స్పిరసీ పెద్దది కదా, అడిగేది చెప్తున్నాను. మీరు నేరం చేసిన కంటే నేరం చేయించినందుకు గొప్ప పెద్ద నేరస్తులు అంటున్నాం. ఇవాళ కేసీఆర్ గారు దేవుడే అనుకుంటే మరి ఇటువంటి ఘోరాలు జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకున్నాడు. లేకపోతే తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళని క్షమించుండు అంటే మరి ఆయన కూడా తెలంగాణ సమాజానికి ద్రోహం చేసినట్టు లెక్క కదా. మీ అన్న గాని తండ్రి గాని మీరు గాని ఈ 7 ఏళ్ళుగా ఎందుకు మాట్లాడలేదు అనే సమస్య వస్తుంది కదా రాజా గారు. ఇప్పుడు హరీష్ అవినీతి బయటపడ్డది. మొన్నటి ఎన్నికల్లో కూడా హరీష్ రావు ఒక నెంబర్ గేమ్లు అటు ఇటు అయితే మనం అధికారం రావాలంటే కొంత చెయ్యాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు కూడా సహాయం చేసిండు అంటున్నారు. చూసిండు కదా, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు కూడా సహాయం చేసిండు అంటున్నారు. అంతేందుకు గజ్వేల్ నియోజకవర్గం నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి అంతకుముందే నిజమే ఆయన అన్నమాట. ఆయన హరీష్ రావు తన మామ నోటీస్ వాళ్ళు డబ్బులు పంపిండు, నాకు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు మాట మార్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అట్లా కాదు, ఏదో నేను ఆరోపణ చేయాలని అనుకోను అన్న, నేను బట్టకాల్సి మీద వేసిన ఆయన చెప్తున్నాడు. పార్టీలో ఉన్నాడు కనుక అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా పార్టీలను షర్టులు, అంగీలు, ప్యాంట్లు, షర్ట్లు మార్చినట్టు మార్చేస్తున్నారు. చూస్తున్నాం కదా. ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ లో చాలా విరవీగిన వాళ్ళందరూ వాళ్ళకి కాంగ్రెస్ లో ఉన్నారు. చూస్తున్నాం మనం. మొన్నటిదాకా అధికారం అనుభవించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలాగే కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత సంపాదించాడు? ఆయన కాదమ్మ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాదు. ఆమె మనకు ఆయన వేరే ఇంకో శ్రీనివాస్ రెడ్డి, ఆయన అట్లా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. చాలా మంది అదే అనుకున్నారు కనుక ఈయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారేమో లక్ష్మీపుత్రుడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించున్నాడు. మొన్నదాకా బాన్సవాడే, ఇప్పుడు బాన్సవాడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. కానీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు బాన్సవాడ ప్రాంతాన్ని కనుక మోకిలా దగ్గర ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మెగా కృష్ణారెడ్డితో కలిసి. 750 కోట్ల అది మొత్తం పెంచారట, 750 కోట్లట. మరి అటువంటిప్పుడు ఇన్ని వేల కోట్లు తెలంగాణ సమాజం మీద ప్రజలు రక్తం ముచ్చమటం దోచుకున్నట్టే కదా ఈ పార్టీలన్నీ కూడా. ఏమైనా సరే ఇప్పుడు లేదా ఇప్పుడు కూడా అభివృద్ధి అంటున్నారు. వాళ్ళే ఆ పార్టీ కాదు, ఇవాళ కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్ల నుంచి ఆ ట్యాక్స్ అంటున్నారు, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటున్నారు కదా. నేను దాని లోపలికి పోతలేను. కానీ ఇవాళ ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే రాజకీయ రంగంలో ఇంత కుళ్ళు కుతంత్రం ఉన్నది అని అందరికీ తెలిసింది. కానీ అవినీతి రంగంలో కూడా ఈ కుటుంబం ఇట్లా పంచుకునే దానిలో గొడవ వస్తుంది అనే మాట మాత్రం అది చాలా పెద్దది అంటున్నాం.